శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. లలిత కళల్ని నిచ్చెన కింద ఉపయోగించుకుని భగవంతుని చేరుకోవచ్చు, మోక్షస్థితిని చేర్చుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు భారతీయులు. పోతన గారు చూడండి, కవిత్వంతో మోక్షాన్ని పొందారు. త్యాగరాజస్వామి పాటలతో కైవల్యాన్ని పొందితే, అమరశిల్పి జక్కన్న శిల్పంతో భగవత్ సాక్షాత్కారం పొందారు. అది మన భారతీయుల గొప్పతనం. ఇప్పుడు ఈరోజు మన భారతీయులు ఈ మధ్య కాలంలో సృష్టించిన 3 ఆధ్యాత్మిక కళాఖండాల గురించి, వాటి వెనకాల అద్భుతమైన కథలు ఉన్నాయి, సంఘటనలు. వాటి గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. మొట్టమొదటిది ఈ బొమ్మలో చూపిస్తున్న పరమాచార్య పెయింటింగ్. మీలో చాలామంది పెయింటింగ్ చూసుంటారు కదా, అసలు అద్భుతంగా ఉంటుంది పెయింటింగ్. మీరు ఇందులో పరమాచార్య స్వామి కళ్ళు చూస్తే కనుక సజీవంగా మీ వైపు చూస్తున్నట్టుంటాయి. అలాగే ఆయన తేజస్సు చూస్తే అక్కడ పక్కనే ఒక దీపం పెట్టుంది చూడండి, ఆ దీపాన్ని మించిపోయి ఆయన తేజస్సు ఉంటుంది. ఆయన తులసిమాల కూడా ప్రతి రేకు మనకి కనిపించేంత స్పష్టంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ కళాఖండం అంటే, దీని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంది. తమిళంలో పిఎం శ్రీనివాసన్ అని ఒక అద్భుతమైన చిత్రకారులు ఒక ఆయన ఉండేవారు. మీలో చాలామంది తమిళియన్స్కి ఆనంద విగడన్ అని ఒక పత్రిక తెలుసు కదా, వాళ్ళకు ఒక పత్రిక వస్తూ ఉంటుంది ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి. దాంట్లో ఈ పొలిటికల్ బొమ్మలు అవన్నీ గీసేవారు. చాలా అద్భుతమైన కళాకారులు ఆయన. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, ఏదైనా శిల్పాన్ని చూస్తే అచ్చుగుద్దినట్టుగా బొమ్మ గీసేయగలరు. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ ఆయన శిల్పాన్ని చూసి గీసిన బొమ్మలు అనమాట. దాంతో ఆయన గురువుగారు పిలిచి, ఆయన నీకున్న శక్తి అపూర్వమైనది, అందుకని నీకు శిల్పి అని పేరు పెడుతున్నాను అని చెప్పారు. ఆయన భార్య పరమాచార్య స్వామికి మహాభక్తురాలు. అయితే ఒకసారి ఈయన పరమాచార్య స్వామి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు స్వామి అంటారు, నాయన నువ్వు శిల్పాల్ని ఇంత అద్భుతంగా గీయగలుగుతున్నావు కదా, ఎందుకో తెలుసా అంటారు. అంటే తెలియదు స్వామి, నాకు అదంటే మొట్టమొదటి నుంచి ఇష్టము. అంటే అది నీ జన్మాంతర సుకృతం నాయన, పూర్వజన్మలో నువ్వు అద్భుతమైన శిల్పివి. ఎన్ని దేవాలయాల్లో ఎన్ని మూల విరాట్ విగ్రహాల్ని మలిచావో, ఇప్పుడు మన అందరం వెళ్ళి నమస్కారం చేసుకుంటున్న ఎన్నో విగ్రహాలు నీ చేతుల్లో ప్రాణం పోసుకున్నవయ్యా. అలాంటి విగ్రహాలు మలచిన చేతులవి. ఇప్పుడు ఎందుకు మామూలు లౌకికమైన బొమ్మలు గీస్తావు? అన్నీ భగవంతుడికి అర్చన చేసే విధంగా బొమ్మలు ఈ రోజు నుంచిను అలా గీసావంటే నీకు మళ్ళీ జన్మ అనేది ఉండదు, నీకు ఇదే ఆఖరి జన్మ అవుతుంది అని పరమాచార్య స్వామి చెప్తారు. అంతే, ఆ ఒక్క మాటతో ఆయన జీవితం మలుపు తిరిగిపోతుంది. అప్పటి నుంచి ఆయన ఒక అద్భుతమైన పని చేస్తారు. అదేమిటి అంటే, మన దక్షిణ భారతదేశంలో మీరు ప్రఖ్యాతమైన దేవాలయాలకు వెళ్తే కనుక అక్కడ మూల విరాట్ని ఎప్పుడు ఫోటో తీయడానికి అనుమతించరు. అంతే కదా, మీరు ఏ ఆలయానికి వెళ్ళండి, మూల విరాట్ని ఫోటో తీయడానికి కుదరదు. మరి మీరు మన తాతల కాలం నుంచి చూస్తే, ఇది ఒక కంచి కామాక్షివి, అఖిలాండేశ్వరి దేవి, వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోలన్నీ మన తాతల కాలం నుంచి మన ఇళ్లల్లో ఉండేవి కదా. ఎక్కడి నుంచి వచ్చే ఈ ఫోటోలు? ఇవన్నీ శిల్పి గారు గీసినవి. మహానుభావుడు దానికోసం ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేము అసలు. ఆయన ఏం చేసేవారు, ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడం, ఉదయం అంతా అక్కడ నిలబడి మూల విరాట్ ముందు వాళ్ళు అనుమతి తీసుకుని విగ్రహాన్ని నఖశిఖ పర్యంతం గమనించేవారు. గమనించి అలా మనస్సులో ముద్రింపజేసుకుని రాత్రి అయ్యాక భక్తులందరూ వెళ్ళిపోతారు కదా. అంటే ఉదయం ఆయన అక్కడ కూర్చుని గీయడం మొదలు పెడితే కనుక భక్తుల దర్శనానికి అంతరాయం కలుగుతుంది. దాంతో రాత్రి దాకా వేచి ఉండి రాత్రి అందరూ వెళ్ళిపోయాక అప్పుడు మూల విరాట్కి ముందు కూర్చుని, అలాగనే మూల విరాట్ల దగ్గర ఎప్పుడు లైట్లు, ఫోకస్ లైట్లు అలాంటివి పెట్టకూడదు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉన్న ఏ ఆలయంలోనూ అలా మూల విరాట్ల మీద ఫోకస్ లైట్లు పెట్టారు. అక్కడ ఒక ఆవునేతి దీపం ఉంటుంది, ఆ వెలుగులోనే భగవంతుడిని చూడాలి మనం. ఆయన కూడా భగవంతుడి ముందు ఆ వెలుగుంటే అలాంటివే ఆయన పక్కన 2 దీపాలు పెట్టుకుని మళ్ళీ తన పక్కన లైట్ పెట్టుకునేవారు కాదు. అప్పుడు క్యాన్వాస్లో రాత్రి కూర్చుని ఆ బొమ్మలన్నీ గీశారు. అలా గీసిన అపురూపమైన బొమ్మలు ఇవన్నీ చూడండి. అసలు ఆ ఒక్కొక్క బొమ్మ చూస్తే నమస్కారం పెట్టబుద్ధి వేస్తుంది. ఎన్ని రాత్రులు, ఎన్ని దేవాలయాల్లో, ఎన్ని మూల విరాట్లతో ముచ్చట్లాడాడో ఆ మహానుభావుడు. అద్భుతమైన కళాఖండాలు ఇవన్నీ. ఆఖరిలో ఏమైంది, ఆయన భార్యకి పాపం జబ్బు చేసి ఆవిడ మంచాన పడిపోయారు. కానీ ఆవిడకి రోజు పరమాచార్య స్వామిని దర్శించుకోవడం అలవాటు. దాంతో అయ్యో పరమాచార్యను దర్శించుకోలేకపోతున్నాను అని బాధపడితే, అప్పుడు ఈయన పరమాచార్య పెయింటింగ్ ఒకటి వేసి నా భార్యకి ఇవ్వచ్చు కదా అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఈయనకున్న
ఎంతో చూడాలని చెప్పి దాదాపు ఒక నెల రోజుల పాటు పరమాచార్య స్వామి పట్టించుకోరు. అయినా సరే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆయన అనుమతి కోసం వేచి ఉంటే ఆఖరికి ఒక రోజు పిలిచి, నాయనా శిల్పి, నా బొమ్మకి ఇస్తావా నాయన నువ్వు అని పరమాచార్య స్వామి అడుగుతారు. అడిగితే అప్పుడు పుట్టిన కళాఖండం అన్నమాట ఇది. ఇంకా రెండో కళాఖండం ఇక్కడ చూపిస్తున్న బొమ్మ. శంకరాచార్యుల వారు 4 శిష్యులు ఉన్నారు కదా. ఈ బొమ్మ గొప్పతనం ఏమిటంటే, అసలు మొట్టమొదట శంకరాచార్యుల వారు చాలా ప్రశాంతంగా ఉంటారు, అద్భుతమైన ప్రకృతి. అలాగనే శంకరాచార్యుల వారికి గీయబడిన మొట్టమొదటి పెయింటింగ్ ఇది. అప్పటిదాకా శంకరాచార్యుల వారు ఎలా ఉండేవారు అనేది ఎవరికీ తెలియదు. ఆ కాలంలో కెమెరాలు, ఫోటోలు లేవు కదా. ఆయన ఎప్పుడో 1000-2000 సంవత్సరాల క్రితం ఆయన మొట్టమొదట ఆయనకి గీయబడిన పెయింటింగ్ ఇది. అలాగనే ఇంకో గొప్పతనం ఏమిటంటే, ఇందులో శిష్యుల్ని కూడా ఎంత స్పష్టంగా గీశారంటే, పద్మపాదుల వారెవరు, తోటకాచార్యుల వారెవరు అలా మీరు గుర్తుపట్టేయచ్చు అందరు. నేను అలా గీశారు. మరి ఎవరు గీశారండి? అలా చూసేసినట్టు గీయగలరా? వాళ్ళ వయస్సు ఇంత, వీళ్ళ వయస్సు ఇంత, ఈయన ఇలా ఉండేవారు అని ఎలా గీశారు అంటే, దాని వెనకాలే ఒక గొప్ప కళాకారుడి తపస్సు ఉంది. ఆయనే రాజా రవివర్మ. రాజా రవివర్మ గారు తెలుసు కదా. ఆయనకి 2 గొప్పతనాలు ఉన్నాయి ఆయన చిత్రాల్లోనూ. మీరు ఆర్ట్ తెలుసున్న వాళ్ళు ఎవరినైనా నాబోటి వాళ్ళని అడిగారు అనుకోండి, మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఆయన చిత్రాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్. అయ్యో బాబోయ్, అసలు రవివర్మ గారు క్యాప్చర్ చేసినట్టు ఎక్స్ప్రెషన్స్ని పెయింటింగ్లో మొత్తం ప్రపంచంలోనే ఎవడో క్యాప్చర్ చేయలేడు. అసలు మీకు కొన్ని చెప్తాను చూడండి. నిస్సహాయత, ఆశ, నిర్లిప్తత, అనుమానంతో కూడిన భయం, ఇవో 4 పదాలు చెప్పాను కదా. వీటిని ఎవరైనా పెయింటింగ్లో వేయడానికి అసలు ఊహించండి. నిస్సహాయత, ఆశ ఇలాంటివి బొమ్మల్లో ఎలా వేస్తారు? అసలు ఎలా వస్తాయి అలాంటి ఎక్స్ప్రెషన్స్? రాజా రవివర్మ గారి కుంచెలో అలాంటివి ఒదిగిపోయాయి. అసలు మీరు మైసూర్ వెళ్తే కనుక ఎప్పుడైనా చాముండేశ్వరీదేవి దర్శనం అయ్యాక సామాన్యంగా అందరు చేసేది మహారాజా ప్యాలెస్కి వెళ్తారు. అది కాకుండా ఊరి చివర జగన్మోహన్ ప్యాలెస్ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళగలిగితే మీరు అక్కడ పై అంతస్తులో రవివర్మ గారివి 14 పెయింటింగ్స్ ఉన్నాయి. అయ్యి బాబోయ్, అసలు మీరు అక్కడికి వెళ్ళి ఎన్ని గంటలు నిలబడినా ఒక్కొక్క పెయింటింగ్ చూసినా తనివి తీరదు. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా 3-4 గంటలు పెట్టేసుకుంటా 14 పెయింటింగ్స్కి. ఇదే ఇక్కడ చూపిస్తాను చూడండి. హరిశ్చంద్రుడు బొమ్మ ఉంది. ఇందులో హరిశ్చంద్రుడు భార్యని, కుమారుణ్ణి అమ్మేస్తే కొడుకుని ఎవరో లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే ఇంకొక చిత్రకారుడైతే ఆ కుర్రాడు ఏడుస్తున్నట్టు వేస్తారు. ఈయన అలా కాదు, ఆ కుర్రాడి మొహంలో నిస్సహాయత వేస్తారు. చూడండి, మనకి ఇంకా ఇందులో క్లియర్గా కనిపించదు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ నిస్సహాయత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడెవరో ఇవి ఇస్తూ ఉంటే దాని కేసు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కళ్ళల్లో ఆశ కనిపిస్తుంది చూడండి. అలాగనే రాయబారం బొమ్మ ఉంటుంది. అందులో కృష్ణ పరమాత్మ ఇలా కూర్చుని ఉంటే నిర్లిప్తత అనమాట. అంటే నేను పాండవుల వైపు కాదు, నేను కౌరవుల వైపు కాదు అన్నట్టు. మనకి పింగళి గారు అంటారు, ఒకరికి మోదం ఒకరికి ఖేదం, సకలము తెలిసిన నీకు వినోదం అని. అలాగే నిర్లిప్తంగా కృష్ణ పరమాత్మ కూర్చున్నట్టు ఉంటుంది. సుధేష్ణాదేవి సైరంధ్రిని కీచకుడి తగ్గించి, ఏం పర్వాలేదు మా తమ్ముడు ఏం చేయడు, వెళ్ళు పదా అని పంపిస్తూ ఉంటే ఆ ద్రౌపదీదేవి ముఖంలో భయం, ఆందోళన, అనుమానం చూడండి. అసలు ఎక్స్ప్రెషన్ ఎంత బాగా రాబట్టారో. అది రవివర్మ గారి ఒక గొప్పతనం. రెండో గొప్పతనం ఏమిటి అంటే, మన దేవీ దేవతలకి చిత్రాల్లో క్యాన్వాస్ మీద మొట్టమొదటిసారి రూపం ఇచ్చింది ఆయనే. మన మంత్రశాస్త్రం అంతా చదివి, మన పురాణాలు చదివి, మన దేవతలు ఎలా ఉంటారో అనేది ఊహించి, అలాగే శిల్పాలు చాలా దేవాలయాలకి తిరిగి అప్పుడు మొట్టమొదట బొమ్మల్లో గీసింది రవివర్మ గారు. ఇదిగో ఇక్కడ మీరు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, రాముల వారు ఈ ఫోటోలు మన తాతల ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కదా. ఇవన్నీ గీసింది రాజా రవివర్మ గారు. అయితే ఆయనకి ఇంకా ఆఖరి సంవత్సరాల్లో పాప అనారోగ్యం చేసి మంచాన్ని పడిపోయినప్పుడు ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని దేవీ దేవతల బొమ్మలు గీశాను కదా నేను కేరళకి చెందిన వాడిని, మన కేరళ దేశంలో పుట్టిన మహనీయులు ఆదిశంకరాచార్యుల వారు. అయ్యో, ఆయన బొమ్మ గీయలేదే ఇప్పటిదాకాను. ఆదిశంకరాచార్యుల వారు ఎలా ఉంటారో అనేది ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. అయ్యో, నేను ఇలా గీకండానే వెళ్ళిపోతానా అని బాధపడ్డారు. బాధపడి ఎన్నో రాత్రులు ఏడ్చారు. పాప ఆయనకి నిద్ర పట్టేది కదా మంచం మీద అనారోగ్యంతో. ఏడుస్తూ ఉంటే రాత్రుళ్ళు అప్పుడు ఒకసారి శంకరాచార్యుల వారి కారుణ్య దృష్టి ఆయన పైన పడింది. ఆ రోజు రాత్రి గాఢమైన నిద్ర పట్టి ఆ నిద్రలో శంకరాచార్యుల వారు ఒక చెట్టు కింద కూర్చుని 4 శిష్యులు చుట్టూ కూర్చున్నట్టు స్వప్న దర్శనం అయ్యి ఈయన వెళ్ళి ఆ చుట్టూ
చుట్టూ అలా తిరుగుతూ వాళ్ళని అంగుళం అంగుళం పరిశీలించారు. అంతే, నిద్ర లేవగానే కన్నులమ్మట నీరు కార్చుకుంటూ ముందు శిష్యుల్ని పిలిచి, నాకు శంకరాచార్యుల వారు సాక్షాత్కరించారు, ఆయన బొమ్మ గీద్దాం మనం, కానీ నేను ఇప్పుడు పూర్తిగా చేయలేకపోతున్నాను కదా, మీ సహకారం కావాలని చెప్పి శిష్యులతో కూర్చుని అప్పుడు శంకరాచార్యుల వారు బొమ్మ గీశారు. అలా వచ్చిన కళాఖండం ఇది. దాని వెనకాల రాజా రవివర్మ గారిది అంత తపనుంది. అందుకే మనకి ఈరోజు శంకరాచార్యుల వారు అనే మహనీయుడు ఎలా ఉంటారో తెలియడానికి కారణం రాజా రవివర్మ గారు. ఇంకా మూడో కళాఖండం షిరిడీలో సాయిబాబా గారి విగ్రహం. షిరిడీలో సాయిబాబా గారు అనగానే కొంతమంది మీద పడిపోయి, బాబోయ్ అప్పుడే షిరిడీ సాయిబాబా గారి గురించి చెప్పేస్తున్నారు ఏమిటండి మీరు అని గింజేసుకోకండి. ఆయన కూడా మహనీయుడు, అనుసరించదగ్గ మహనీయుడు. సర్లేండి, అది పక్కన పెడితే కనీసం ఆ విగ్రహం వెనకాల, ఆ ఆర్ట్ పీస్ వెనకాల ఉన్న అద్భుతమైన సంఘటన చూద్దాం. మీరు షిరిడీలో సాయిబాబా గారి విగ్రహాన్ని ఎప్పుడైనా గమనించి చూడండి. ఆ విగ్రహం మనకేసే చూస్తున్నట్టుంటుంది, కానీ మనకేసి చూస్తున్నట్టు ఉండదు, అవుట్ ఆఫ్ ఫోకస్లోకి చూస్తున్నట్టుంటుంది. ఎప్పుడైనా గమనించండి, చాలా చాలా విచిత్రమైన చూపు అది. అసలు ఆ చూపు ఒక రకంగా చూస్తే మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఒక రకంగా చూస్తే ఈ ప్రకృతి అంతా ఏ చైతన్యం అయితే ఉందో అందులో ఆయన తాదాప్యత చెందిపోయి అవుట్ ఆఫ్ ఫోకస్లోకి చూస్తున్నట్టు ఉంటుంది. అలాంటి చూపుని క్యాప్చర్ చేయడం చాలా 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 కష్టం. మీరు ఇదిగో ఇక్కడ చూపిస్తున్న రమణ మహర్షి ఫోటో చూడండి. రమణ మహర్షి ఫోటోలు అన్నిటిలోకి మోస్ట్ ఫేమస్ ఫోటో ఇదే. రమణ మహర్షి కొన్ని 100 ఫోటోలు ఉన్నాయి కదా, మోస్ట్ ఫేమస్ ఎందుకు? ఈ ఫోటోలో ఆయన చూపు చూడండి, మామూలుగా చూస్తే మన కేసు చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకా కొంచెం డీప్గా చూడండి, మన కేసు చూడరు, ఆయనలో ఆయన రమించిపోతూ అవుట్ ఆఫ్ ఫోకస్లోకి చూస్తున్నట్టు ఉంటుంది. అసలు అలాంటి చూపు నిజంగా అలాంటి శక్తి ఉన్న మహనీయుల దగ్గర తప్ప, లేకపోతే మనబోటి వాళ్ళు ఫోటోలు తీసుకుంటే అలాంటి చూపు పడదు ఎప్పుడు. అలాగా షిరిడీ సాయిబాబా గారి విగ్రహం ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైనా ఆలయంలో షిరిడీ బాబా గారి విగ్రహం కొంచెం బాగుంది అనగానే వెంటనే అందరూ షిరిడీలో విగ్రహంలా ఉంది కదా అచ్చం అని పోల్చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ షిరిడీల విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో ఇప్పుడు మీకు చెప్తాను. దాని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంది. బాబా గారు 1918లో శరీరం వదిలేశారు కదా, దాదాపు 1952 వరకు అనుకుంటా అక్కడ సమాధి మీద విగ్రహం లేదు. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక ఫోటో ఉండేది అంతే, చాలా సంవత్సరాల పాటు. అయితే ఒకసారి సంస్థానం వాళ్ళకి అక్కడ ఒక విగ్రహం పెట్టాలి అని అనిపించింది. మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అప్పుడు బొంబాయిలో బివి తాలిమ్ అని ఒక అద్భుతమైన శిల్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంది కదా బాంబేలో, అక్కడి నుంచి వచ్చిన ఆయన చాలా గొప్ప శిల్పి అనమాట. ఆయన్ని పిలిచి ఆయనకి బృహత్కార్యం అప్పచెప్పారు. అప్పచెప్పైతే ఆయన సరే నేను విగ్రహం చేస్తాను అని చెప్పి మొదలెట్టారు. కానీ అక్కడ చిక్కొచ్చింది. ఇప్పుడు మీరు పోర్ట్రేట్ గీయాలనుకోండి, మీకు బాగా క్లారిటీ ఉన్న ఒక ఫోటో ఉంటే కనుక చూసి పోర్ట్రేట్ గీసేయచ్చు చాలా తేలిగ్గా క్యాన్వాస్ మీద. కానీ అదే దాన్ని శిల్పం చెక్కాలంటే మాత్రం అదే మనిషికి అదే సమయంలో ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఇటు నుంచి అలా అన్ని డైమెన్షన్స్లో అన్ని యాంగిల్స్లో ఫోటో తీస్తే అప్పుడు ఆ ఫోటోని బట్టి శిల్పం చెక్కడానికి కుదురుతుంది తప్ప ఊరికే ఒక బొమ్మ చూసి చెక్కేయడానికి కుదరదు. ఈయన సాయిబాబా గారి ఫోటోలు సంపాదిద్దామంటే అవి చాలా కొంచెం ఉన్నాయి. ఉన్నవి కూడా వేరే వేరే వయస్సులకు సంబంధించినవి. ఒకటి కూర్చుని ఉంటుంది, ఒకటి నించుని ఉంటుంది, ఒకటి దూరంగా ఉంటుంది, ఒకటి సైడ్ ఫోజ్లో ఉంటుంది. ఇదే ఇక్కడ చూపిస్తున్నవన్నీ షిరిడీ బాబా గారి ఒరిజినల్ ఫొటోస్. మరి ఎలా చేస్తారు శిల్పం? అలాగే శిల్పం కూడా డైరెక్ట్గా పాలరాతి మీద చెక్కారు. మొట్టమొదట పిఓపితో తయారు చేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి తర్వాత అది సరిగ్గా సెట్ అయితే దాన్ని శిల్పం కింద చేస్తారు. దాంతో పాపం ఈయన పిఓపితో ఎన్ని నమూనాలు చేశారో. చేస్తే అప్పటికి సాయిబాబా గారి కాంటెంపరీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూడటం ఇది సాయిబాబా గారిలో లేదు, ఇది తృప్తిగా లేదు, అలాగా ఎన్ని బొమ్మలకో బాగులేదు అని చెప్పేశారు. దాంతో ఇంక ఈయన ప్రయత్నించి నెలల పాటు ఇంకా చాలు నేను చేయదలుచుకోలేదు అని చెప్పి అన్నీ సర్దేసుకుని సామాన్లు అవన్నీను రేపొద్దున నేను బాంబే వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఇది చెయ్యను అని చెప్పి ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసారు తీసుకున్న అడ్వాన్స్. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోతుంటే ఆయనకి షిరిడీ బాబా గారి సాక్షాత్కారం కలిగింది. అది స్వప్న దర్శనం కలిగిందో లేకపోతే సశరీరంగా ఆయనకి కనిపిస్తే ఆయన చూసారో తెలియదు, కానీ షిరిడీ బాబా గారు కనిపించి, నువ్వు నా ఫోటోలు దొరకలేదని బాధపడుతున్నావు కదా, ఇదిగో ఇప్పుడు నేనే నీ ఎదురుగుండా వచ్చాను, నువ్వు నన్ను నకశిక పర్యంతం చూసుకో, నీకు తృప్తి కలిగేదాకా, నీకు గుర్తుండేదాకా అని చెప్పారు. ఆ స్వప్నం దాదాపు 6-7 గంటలు గడిచాక ఈయన మొత్తం అంతా చూసుకున్నాక నిద్ర లేవగానే తలుపేసేసుకుని నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి కొన్ని గంటల పాటు అని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఒక అద్భుతమైన విగ్రహం తయారు చేశారు. ఆ విగ్రహాన్ని చూడగానే అందరూ
అబ్బా అద్భుతంగా ఉంది, సాయిబాబా గారు నిజంగా కూర్చున్నట్టుంది, ఎలా చేశారు, నేను వెళ్ళిపోతా అన్నారు కదా మీరంటే, అదిగో ఆయన దయ అని చెప్పి అప్పుడు ఈ సంఘటన అంతా చెప్పారనమాట. ఇదిగో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ఇక్కడ చూపిస్తుంది నేను, అదే ఇప్పటికీ ఉంది అది బాంబేలోను తాలిం గారి వర్క్షాప్లో. ఆ విగ్రహం నుంచి తయారు చేసిన పాలరాతి విగ్రహమే ఇప్పుడు షిరిడీలో సమాధి మీద ఉన్నది. అది ఈ 3 కళాఖండాలు, వీటి వెనక 3 చిత్రకారులకు ఉన్న తపన. గుర్తుపెట్టుకోండి, మన బొమ్మలు కానీ మన సంగీతం కానీ ఏవైనా సరే ఏవో పిచ్చి పిచ్చి పాటలు పాడుకోవడానికో పిచ్చి పిచ్చి బొమ్మలు గీయడానికో ఉపయోగించవచ్చు. అలాగే మన డ్యాన్స్ కూడా ఏవో సినిమా పాటలకి చేయొచ్చు. లేకపోతే అదే దాన్ని భగవత్ కథలకో భగవంతుడికి సంబంధించిన దానికో కానీ చేయగలిగితే అప్పుడు ఆ కళాకారుడు ఎప్పటికీ నిలిచిపోతాడు, ఆ కళాఖండం కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ కాదు, ఆర్ట్ ఫర్ గాడ్స్ సేక్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.